హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. కేఎఫ్సి జాయింట్స్ ఎంతమందికి ఇష్టం అండి? మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పటి నుండో అడుగుతున్నారు ఇంట్లో చేయమని. ఎట్టకెళ్ళకి ఇవాళ కుదిరింది. చక్కగా ఒక 4 జాయింట్స్ని వాష్ చేసేసి వెనిగర్ వేసి ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా రుబ్బుకున్న 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఫ్రెష్గా అయితే బాగుంటుందండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, జాయింట్స్ వరకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. దీంట్లో ఇంకేం వేయవసరం లేదండి. స్పైస్ కోసం ఒక 1/2 స్పూన్ వరకు పచ్చికారం వేసుకున్నాను. దీనివల్ల కొంచెం కలర్ కూడా వస్తుంది మనకు జాయింట్ అంతే. అలాగే జ్యూసీగా జాయింట్స్ రావాలంటే ఒక 1/2 టీ స్పూన్ దాకా బియ్యపిండి వేయండి. బియ్యపిండి వేయడం వల్ల ఎందుకో జ్యూసీగా వస్తున్నాయి, బాగుంటున్నాయి. వీటిని చక్కగా మొత్తం మసాలా అంతా ముక్కకు పట్టించేటట్టు పట్టించేసేసి కనీసం ఒక 6 గంటలు నానబెట్టుకోవాలండి. మా పిల్లలు ఇక నేను వేయించేదాకా దాని చుట్టూనే తిరుగుతున్నారు. ఇప్పుడు దీన్ని మనం చక్కగా మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో, నార్మల్ అండి, డీప్ ఏం అవసరం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఫ్రిడ్జ్లోని తీసి చూపిస్తున్నాను మీకు చక్కగా. ఇప్పుడు మనం కోటింగ్కి 1 కప్పు మైదాని చక్కగా జల్లించుకోవాలి. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం. కోటింగ్ పిండి వరకు మాత్రమే అండి, మనం లెగ్స్కి ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని, చాలా ఈజీ అండి. నేను నిజంగా చాలా టైం పడుతుందేమో, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఏమో అనుకున్నాను, కానీ ఇట్టే అయిపోయినాయి చక్కగా. ఇప్పుడు మనం జాయింట్ని తీసుకొని ఒక 2 ఎగ్స్ బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో ముంచేసుకొని ఈ మైదా పిండిలో ముంచుకొని కొంచెం గట్టిగా నొక్కుంటూ పిండి పడుతుంది. దాని తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూసారా, అలా ఒకసారి దులిపితే చక్కగా వాటర్లో ముంచుకొని మళ్ళీ పిండిలో డిప్ చేసి ఇంకొకసారి పిండి అంతా దులిపేసుకునేటట్టు ఇలా దులుపుకుంటే మీకు నేను చూపిస్తాను చూడండి. నిజంగా అచ్చం కేఎఫ్సి జాయింట్స్ మనం బయట కొన్నావా ఇంట్లో చేసావా అనేది కూడా ఎవరికి డౌట్ రాదు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. 1 బై 1 ఇక అలా అన్నీ కూడా ఎగ్లో ముంచి పిండిలో డిప్ చేసి ఒకసారి వాటర్లో ముంచుకొని, వాటర్ కూడా కూల్ వాటర్ అవసరం లేదండి. ఇంకా దీనికి ఇంకా క్రంచీ కోసం బ్రెడ్ పౌడర్ అని, లేదంటే లేస్ పౌడర్ అని ఇలా చాలా వేస్తారు. అవేం అవసరం లేదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. నిజంగా తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి. మొత్తం అన్నీ కూడా నేను కంప్లీట్ చేసేసుకున్నాను, చూపిస్తున్నాను చూసారా. వేడిగా ఇప్పుడు ఆయిల్ వేడి చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి సిమ్లో, మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఎందుకంటే చికెన్ లోపల దాకా ఉడకాలి కాబట్టి. గరిట్లు కూడా ఏం పెట్టకూడదు. వేసాక ఒక 5 మినిట్స్ అలా వదిలేసేసి, ఫోర్క్ ఉంటుంది కదండి, మనం నూడిల్స్ తినే స్పూన్స్ ఉంటాయి కదా, దాంతో నిదానంగా కొంచెం మనకి పైది బాగా వేగింది అనిపించినప్పుడు ఫోర్క్తో నిదానంగా టర్న్ చేసుకుంటూ ఉంటే ఓకే, కలపాల్సిన అవసరం కూడా ఉండదు. చక్కగా మనం ఇది వేసేసి ఇంకో పని కూడా చేసేసుకోవచ్చు. అవి వేగుతూ ఉంటాయి నిదానంగా. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఫోర్క్ పెట్టి నేను నిదానంగా టర్న్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి. ఇవి వేయించి ప్లేట్లో పెట్టేదాకా ఇక మా పిల్లలు నా చుట్టూ తిరుగుతున్నారు, ఇంకెప్పుడు ఇస్తావమ్మా అని. కానీ ఈవినింగ్ వేడివేడిగా వాళ్ళకి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి, చాలా బాగున్నాయి అన్నారు. సో నేను పడ్డ కష్టం అంతా కూడా ఇట్టే మర్చిపోతాను, నాకు మా పిల్లల ఫేస్లో వచ్చే స్మైల్ చూసి. చాలా ఈజీ అండి, చాలా క్విక్గా కూడా అయిపోతాయి. పెద్ద ఏమి మనం బ్యాటర్లు కలిపి ఏం చేసే ప్రాసెస్ కూడా కాదు. కాకపోతే చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని కనీసం మనం ఒక 5-6 గంటలు నానబెట్టడం వల్ల లోపల దాకా మసాలా వెళ్ళి చాలా బాగుంటుంది నిజంగా అండి. వేడివేడి జాయింట్లు అయితే అయిపోయినాయి, నేను మీకు చూపిస్తున్నాను కదా. నాకు ఇలా రావడానికి కనీసం 20 నిమిషాలు పట్టింది. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకున్నానండి. చూడండి ఎంత ఎమ్మీగా కేఎఫ్సి జాయింట్స్ మనం ఇంట్లో ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేం వంట కావాలో అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు కుదిరినప్పుడు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో తెలియజేయండి.